సో దీనికి ట్రీట్మెంట్ ఏంది, ఆల్వేస్ కన్జర్వేటివ్. సో మనం రాకుండా కాపాడుకోవడం ఎలా, ఒకటి పోస్చర్. సో చక్కగా పోస్చర్ పైనుంచి కింది వరకు ఈ వెయిట్ చక్కగా భూమి మీదకి పాస్ అయ్యేటట్టు నిలబడడం చేయాలండి. ఇట్లా చెస్ట్ హై, షోల్డర్ పైకి అనుకోవడము, ఇవి చేయాలి. రెండోది ఏమన్నా వెయిట్ లిఫ్టింగ్ వెయిట్స్ ఏమైనా బెండ్ చేసేటప్పుడు ఏమన్నా లిఫ్ట్ చేయాలనుకున్నా అప్పుడు జాగ్రత్తగా కాళ్ళు రెండు కొంచెం వెయిట్ బేరింగ్ కరెక్ట్గా భూమి మీద పోయేటట్టు కొంచెం దూరం పెట్టుకొని జెంటిల్గా బెండ్ చేయడము. మూడోది పడుకునేటప్పుడు అండి, యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మంచిగా సైడ్కి పడుకునేటట్టు చేయాలండి. సో దానికి సపోర్టింగ్ పిల్లోస్, ఇక్కడ నెక్ దగ్గర సపోర్టింగ్ పిల్లోస్ దొరుకుతాయి. దాని తర్వాత ఈ గ్యాప్లో ఈ సైడ్కి పడుకున్నప్పుడు ఈ పొట్ట మధ్యలో పిల్లో పెట్టుకోవడము, లేదా కాలుకు మధ్యలో పిల్లో పెట్టుకోవడము చేస్తే బ్యాక్ పెయిన్ రావడం తగ్గుతుందని రీసెర్చర్స్ చెప్తుంటారు అనమాట. నాలుగోది హార్ట్ ఫోమెంటేషన్, అంటే హార్ట్గా ఏమైనా బ్యాక్లో పెట్టుకోవడము, కోల్డ్ పెట్టుకోవడము, ఇవి చేస్తే కూడా తగ్గుతాయండి. దాని తర్వాత పాదరక్షణ మనం వెయిట్ మొత్తం బాడీ వెయిట్ అంతా భూమి మీదకి కరెక్ట్గా ఒక లైన్లో పోతే అవి తగ్గుతాయి. సో దానికి మనం ఎక్కువ హీల్స్ వేసుకోకుండా ఫ్లాట్గా వేసుకుంటే మంచిది అంటారు. దాని తర్వాత ఇవన్నిటితోటి కూడా తగ్గలేదు అంటే నెక్స్ట్ ఆప్షన్ అనేది సింపుల్ పెయిన్ కిల్లర్. సో శిశువు మీద ఎఫెక్ట్ పడకుండా కొన్ని మందులు ఉంటాయండి, లైక్ సింపుల్ పారాసిటమాల్, లేకపోతే పారాసిటమాల్, ఇవి ది బెస్ట్ మెడికేషన్స్ ఒకవేళ పెయిన్ తగ్గలేదు అని యూజ్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ.